ఆ జిల్లాలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందా? కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలవాల్సిన నాయకులు ఎందుకు క్యాడర్కు దూరంగా ఉంటున్నారు? ఓవైపు పార్టీ అధినాయకులపై కేసులు నమోదవుతుంటే స్థానికంగా పార్టీని ముందుకు నడిపించాల్సిన నేతలు ఎందుకు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు? ఆ జిల్లాలో పార్టీకి నష్టం జరుగుతోందా? ఇంతకీ ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి? దుకాణం మూసేసే పరిస్థితి వస్తుందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున కెరటంలా ఎగిసిపడ్డ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు టోటల్ రివర్స్ గేర్లో వెళ్తున్నట్టు తయారైంది. గత 10 ఏళ్లు తమకు ఎదురులేదన్నట్టు అధికారాన్ని చెలాయించిన నాయకులు వీరభద్రయ్యలా విరుచుకుపడేవారు. అధికారం కోల్పోయాక తాము ఉత్త భద్రేలమేనన్నట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని శాంతి సూత్రాలు వల్లవేస్తున్నారట. పార్టీకి కార్యక్రమాలకు సైతం అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత జైలుకెళ్లొచ్చారు. దేశంలో తిరుగులేని ఏకైక ముఖ్యమంత్రిలా ఏలిన కేసీఆర్ రాష్ట్రంలో ఏం జరిగినా తనకు పట్టనట్టు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పార్టీని భుజానికెత్తుకొని ఫుల్ జోష్తో ముందుకు నడిపిస్తారని భావించిన కేటీఆర్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా వరుసగా కేసులు నమోదు చేస్తూ కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం లాంటి అంశాలు పార్టీ కేడర్ని కాకావికలం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కీలకమైన బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా వరుసబెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేలా ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్లో చేరడానికి సొంత పార్టీ నేతల తీరే కారణమని అభిప్రాయాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 2 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల నాటికి అత్యంత దయనీయ స్థితికి చేరింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ ఇవ్వలేక చతికిలపడి 3వ స్థానానికే పరిమితమైంది. పార్టీ బరిలో దింపిన అభ్యర్థి ఆత్రం సక్కు రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నప్పటికీ 3వ స్థానానికి పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసిన పార్లమెంట్ అభ్యర్థికి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఎంపీ ఎన్నికల్లో రాకపోవడం పార్టీ కేడర్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో రాకపోవడంపై బీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీసింది. ఎంపీ ఎన్నికల్లో భారీగానే ఫండింగ్ చేసినా ఆ డబ్బులు క్షేత్రస్థాయిలో కార్యకర్తల దాకా అందలేదని తేలిందట. డబ్బు పంపిణీలో భారీగా చేతివాటం చూపించారన్న ఆరోపణలపై పార్టీ వర్గాల్లో వాడివేడి చర్చకు దారితీసినట్లు టాక్. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పరిధిలోకొచ్చే 3 నియోజకవర్గాలను ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు జరగనుందని ప్రచారం మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా అందులో బోథ్ నియోజకవర్గం నుంచి అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కోవాలక్ష్మి కొనసాగుతున్నారు. మిగతా 8 చోట్ల పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా మాజీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. వీటిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది కొందరే. అందులో ఆసిఫాబాద్ జిల్లాలో కోవాలక్ష్మి యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఇదే జిల్లా నుంచి పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ సిర్పూర్ నియోజకవర్గంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. మంచిర్యాలలో దివాకర్ రావు మినహా మిగతా చోట్ల పార్టీ కార్యక్రమాలకు నేతలు దూరం అన్నట్టు వ్యవహరిస్తున్నారని టాక్ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అతి సన్నిహితుడిగా ముద్రపడ్డ మాజీ వి బాల్కసుమన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నా హైదరాబాద్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. దీంతో లోకల్ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఎప్పుడో వీలున్నప్పుడు అడపాదడపా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తాను ఉన్నానని గుర్తు చేస్తున్నట్లు మొహం చూపిస్తున్నారని కేడర్ అసంతృప్తితో పెదవి విరుస్తున్నారట. బాల్కసుమన్ పార్టీలో యాక్టివ్గానే ఉన్నా సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 3వ స్థానానికి పరిమితమయ్యారు.
ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం చేసిన పార్టీ పెద్దలు, హైకమాండ్ నాయకులు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సి ఉండగా తమకు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కొంతమంది తమకు భవిష్యత్తే లేదు, ఉండదనే అనుమానంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు టాక్ జరుగుతుంది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పంపిన పార్టీ ఫండ్ కాజేసిన నియోజకవర్గ ఇన్ఛార్జీలను ముందుగా తొలగించాలని ఆలోచిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారికి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా జిల్లా అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. జిల్లాలో కొత్త వారికి బాధ్యతలు అప్పజెప్పడం వల్ల రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలో జోష్ పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. ఏదేమైనా ఇప్పటికైనా జిల్లాలో పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే పార్టీ నాయకత్వంలో మార్పు రావాలని క్యాడర్ కోరుకుంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ క్యాడర్లో నాయకులు జోష్ నింపుతారా? హైకమాండ్ ఏం చేయబోతుంది? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.